తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 52% పైగా మున్సిపల్ వార్డులు దక్కించుకుని చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ డీలా పడింది. కేవలం 13 మున్సిపాలిటీల్లో పూర్తి ఆధిక్యం సాధించింది. 8 మంది ఎంపీలున్న బీజేపీకి మున్సిపాలిటీల్లో 10% వార్డులు మాత్రమే ఖాతాలో పడ్డాయి. తెలంగాణలో హోరాహోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 6 ఏళ్ల తర్వాత జరిగిన నగర పురపాలిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా నేనా అనే రీతిలో పోరాడినా కాంగ్రెస్దే పైచే అయ్యింది. అత్యధికంగా పురపాలక సంఘాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగ్గా 66 చోట్ల హస్తం ఆధిక్యం చాటుకుంది. బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలను గెలవగా బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదు. 83 మున్సిపాలిటీల్లో ఆధిక్యం లభించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తం 26 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం మున్సిపాలిటీలు ఆ పార్టీ ఖాతాలో చేరాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డిలోనూ అత్యధిక స్థానాలు ఆ పార్టీకి దక్కాయి. 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు గాను 1347 చోట్ల కాంగ్రెస్ గెలిచి సత్తా చాటింది. బీఆర్ఎస్ కు 716, బీజేపీకి 261 వార్డులు దక్కాయి. మజ్లిస్, సిపిఐ, సిపిఎం, స్వతంత్రులు, ఇతరులకు 257 వార్డులు వచ్చాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల జిల్లా వడ్డేపల్లి పురపాలికలో 10 స్థానాలకు గాను 8 చోట్ల గెలిచి సంచలనం సృష్టించింది. చైర్మన్ పదవి కూడా ఆ పార్టీకే దక్కనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను 79 చోట్ల పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాగా మిగిలిన 36 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. 66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, చెన్నూరు, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట, సదాశివపేట, రామాయంపేట, హుజూరాబాద్, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్ ఘన్పూర్, మధిర, అశ్వారావుపేట, ఇల్లెందు, ములుగు, ఆత్మకూరు, కల్వకుర్తి, వైరా, కల్లూరు, పరకాల, సత్తుపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, నాగర్ కర్నూల్, వనపర్తి, మిర్యాలగూడ, మక్తల్, కోస్గి, ఆర్మూర్, పెద్దపల్లి, చేవెళ్ల, శంకరపల్లి, షాద్నగర్, కొడంగల్, కొత్తకోట, మోత్కూరు, ఏదులాపురం, లక్షెట్టిపేట, చౌటుప్పల్, భువనగిరి, నిర్మల్, నర్సంపేట, భూపాలపల్లి, కోరుట్ల, తాండూరు పురపాలికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. 13 పురపాలికల్లో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. గడ్డపోతారం, గుమ్మడిదల, ఐజా, ఇబ్రహీంపట్నం, తొర్రూర్, చేర్యాల, తిరుమలగిరి, ఆమన్గల్, మూడుచింతలపల్లి, సిరిసిల్ల, తూప్రాన్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరనుంది. ఈ నెల 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంతిమంగా ఏ పార్టీకి ఎన్ని పీఠాలు దక్కుతాయనేది ఆ రోజే తేలనుంది.